హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం వంట చేయాలా అని ఆలోచించకుండా సింపుల్గా 10 నిమిషాల్లో ఇలా రైస్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఈ రైస్ని మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టి ఇవ్వచ్చు, ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ రైస్ను ఉడికించుకొని ఈ విధంగా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినప్పప్పు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పొట్టు మినపప్పు ప్లేస్లో మీరు మినపగుళ్ళను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దినుసులన్నింటినీ మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు మనకి ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ కూడా ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకొని పొడిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు బాగా వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా రైస్ రెసిపీస్ చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే ఆ రైస్కి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత అందులో ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని తాలింపంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ను మనం రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ పొడిలో మనం కరివేపాకు, పొట్టు మినపప్పు, దినుసులు అన్నీ వేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పొడిని ఏదైనా ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు రైస్లోకి యూజ్ చేసుకోవచ్చు. పొడి అంతా కూడా రైస్కి ఈ విధంగా పట్టిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంట చేసే టైం లేనప్పుడు సింపుల్గా ఇలా రైస్ని చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి చాలా టేస్టీగా రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రైస్ను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టివ్వచ్చు, ఆఫీస్కి పెట్టడానికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలతో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయ రైస్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, జీడిపప్పును మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 రెమ్మల కరివేపాకు, 3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా చేతితో నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 200 గ్రాముల రైస్ను ఉడికించి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి,
1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టేలా మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. 3 నిమిషాల తర్వాత రైస్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకు ఆనియన్ రైస్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హెల్దీగా తక్కువ టైంలో రైస్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ను మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. పల్లీలు వేగిన తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు, గుప్పెడు కరివేపాకు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు. అవిసె గింజలు బాగా వేగాలి. మనం ఈ పొడిలో వేసుకున్న అవిసె గింజలు, నువ్వులు హెల్త్కి చాలా మంచిది. దినుసులన్నీ వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ పొడిని మరీ మెత్తగా వేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ 1, క్యాప్సికమ్ 1, 3 బీన్స్ను ఈ విధంగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కూరగాయలను ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి రైస్లో కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం తర్వాత మనకి క్యారెట్, క్యాప్సికమ్ కొంచెం వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు 200 గ్రాముల రైస్ను ఇలా ఉడికించి వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని తాలింపు అంతా కూడా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడిని 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మీరు తీసుకునే రైస్ని బట్టి పొడిని వేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ రైస్ తీసుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ పొడిని యాడ్ చేసుకోండి. పొడిని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ పొడిని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా రైస్ చేసుకున్నప్పుడు వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఈ పొడంతా రైస్కి ఈ విధంగా పట్టిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తరుగు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 30 సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత రైస్ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ రైస్ని మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టి ఇవ్వచ్చు. ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉండే రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్లో ఏం పెట్టాలా అని ఆలోచించకుండా సింపుల్గా ఇలా రైస్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి.
పచ్చిగా ఉండకూడదు, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు. జీడిపప్పు బాదం ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్యాన్ వేడికి అవి వేగిపోతాయి. నువ్వులు కూడా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు బాదం వేసుకొని పల్సెస్ ఇస్తూ మిక్సీ వేసుకోవాలి. కొంచెం బరకగా వేసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్ పొడిని ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని మనం ఏదైనా ఎయిర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు రైస్లోకి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా స్వీట్స్లో కూడా వాడుకోవచ్చు. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టీ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ రైస్లోకి పచ్చిమిరపకాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. రైస్ను తాలింపు పట్టేలా కలుపుకుంటే సరిపోతుంది, ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంట్లో వండుకునే రైస్తో కూడా ఈ రైస్ చేసుకోవచ్చు. రైస్ను ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలు మీరు తినేదాన్ని బట్టి కొంచెం తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి 1 టేబుల్ స్పూన్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి. పొడిని మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేసే టైం లేనప్పుడు ఈ విధంగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఇలా చేసి ఇవ్వండి. టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి ప్రోటీన్స్ కూడా వస్తాయి. మనం వెజిటేబుల్స్ లేకుండా రైస్ చేసి ఇచ్చేటప్పుడు ఈ విధంగా నట్స్ వేసి చేసిస్తే ఆ రోజుకు కావాల్సిన వైటమిన్స్ లేకపోయినా ప్రోటీన్తో బ్యాలెన్స్ చేయొచ్చు. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే హెల్దీ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.